రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారానికి సిద్ధమని ఒక నామకరణ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ పాపం ఎక్కడ సబ్బెట్టినా కానీ ఏ రకంగా జనాన్ని తీసుకొస్తున్నారో ఎట్లా తీసుకొస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నప్పటికీ కూడా మధ్యలో రాళ్ల దాళ్ళు వాటి నుంచి పాపం ముఖానికి ఒక తెల్లటి స్టిక్కర్ ఒకటి అతికించుకుని కొనసాగిస్తూ నిన్నటి రోజున ముగింపు సభలో ప్రతిపక్షాల గురించి ఈయన యొక్క నీతి నిజాయితీ విశ్వసనీయతల గురించి అసలు దేశంలో ప్రపంచంలోనే ఈయనకి మించినటువంటి దాతృత్వ గుణం కలిగిన వాడు లేడు అనుకుంటూ ఈయనకే పొగడ్తలు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆడేవాడిని పెట్టాను రాసేవాడిని ఒకడిని. ఆ రాసేవాడు ఒక స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని తీసుకొచ్చి పాపీన చక్కగా చదవటం, అభినయించటం, ప్రజల్ని ఇంకా కూడా మోసం చేయాలనే ఒక ఆలోచనతో పాపెత్తున పడే తాపత్రయం చూస్తే ముఖ్యమంత్రి గారి మీద జాలేస్తుంది. నిన్నటి రోజున చూసాం, టెక్కల్లో సిద్ధం ముగింపు సభను పెట్టినప్పుడు పాప స్క్రిప్ట్ రైటర్ యొక్క ప్రావీణ్యం కూడా మనం మొదటి వారంలోనే అర్థమవుతుంది. అంటే వాళ్ళ యొక్క స్క్రిప్ట్ ఏ రకంగా ఉంటుంది అనేది. టెక్కలిలోని శ్రీకాకుళం జిల్లా అంటే వాళ్ళ యొక్క పాండిత్యాన్ని కానీ వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని కానీ మనం ఒకసారి తెలుసుకోవాలి. శ్రీకాకుళం జిల్లాలో టెక్కల్లో శ్రీకాకుళం జిల్లా అని స్టార్ట్ చేసి పాప అందరితో కూడా ఏమన్నా మనం చూస్తాం, ఎక్సర్సైజులు మూకుముడిగా యోగాలు పెట్టినప్పుడు కానీ అలాంటప్పుడు చూస్తుంటాం. ఎంత ప్రయత్నం చేశాడో చేతులు ఊపించే ప్రయత్నం అంటే ప్రతిపక్షంలో పార్టీలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, నేనే విపరీతంగా చేసేసాను ఈ రాష్ట్రంలో అని చెప్పే ప్రయత్నంలో భాగంగా నిన్న చాలా ఆపసోపాలు పడ్డాడు. జనసేన పార్టీ నుంచి రాష్ట్ర ప్రజలందరూ ఒకటే కోరుతున్నాను. ఇవాళ నిన్న చూసాం సభని, ముఖ్యమంత్రి గారిని మాట్లాడినటువంటి తీరును చూసాం. ఒక్కసారి నేను కూడా అదే చెప్తున్నాను ప్రజల్ని, ఏదో లాస్ట్లో ముగింపు చెప్తూ మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో భార్యాభర్తలే కాకుండా పిల్లలను కూడా కూర్చోబెట్టుకుని, వాళ్ళు చిన్న పిల్లలైనప్పటికీ కూడా కూర్చోబెట్టుకుని మీరు ఆలోచన చేయండి అని పాపం ముఖ్యమంత్రి గారు పిలిపించాడు. ఎస్, అదే పిలుపు నేను కూడా జనసేన పార్టీ నుంచి ఇస్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా. ఎందుకంటే ఆయనలాగా కులాల మతాల పేర్లు మేము చెప్పదలుచుకోలేదు, చెప్పం కూడా. ఆయన మాట్లాడితే కొట్టి నాయస్సులు నాబీసులు అంటాడు కదా, ఆయన అంతవరకు చెప్పాడేమో. కానీ మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా జనసేన పార్టీ నుంచి అప్పీల్ చేస్తున్నాను, ఒక్కసారి నిజంగా ఆలోచన చేయండి. మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క నీతి నిజాయితీ గురించి, ఆయనకు ఉన్నటువంటి విశ్వసనీయత గురించి, ఆయన చెప్పే మాటల గురించి, ఆయన చేస్తున్నటువంటి పరిపాలన గురించి, చేసినటువంటి విధ్వంసాల గురించి కూడా మీరందరూ ఒకసారి క్షుణ్ణంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ. ఎందుకంటే మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకోవాలి. రాజకీయ నాయకులనే ముసుగులో ఇవాళ రాజకీయాన్ని వ్యాపారంగా చేసి ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను దోచుకుంటున్నారో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో, మరీ ముఖ్యంగా రాజకీయ పరంగా ప్రతిపక్షాలు ఉండకూడదని చెప్పేసి ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో, ఇవన్నీ కూడా ఒకసారి మీరు నిజంగా ఆలోచన చేయాలి. నిజంగా ఆలోచన చేసి రేపు 13వ తారీఖున జరగబోయేటటువంటి ఎలక్షన్ రోజున మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మేము కూడా కోరుతున్నాం.
ఎందుకంటే 2019లో పెద్ద మ్యాండేట్ ఇచ్చారు వైఎస్ఆర్ పార్టీకి. దాని పార్టీ యొక్క అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ రోజు నుంచి ఎన్ని వాగ్దానాలు చేశాడు, అంతకుముందు ఆయన మేనిఫెస్టోలో ఎన్ని వాగ్దానాలు చేశాడు ఒకసారి బేరీజ్ వేయండి. ఎందుకంటే నీతి అన్నాడు, నిజాయితీ అన్నాడు, విశ్వసనీయత అన్నాడు, మాట తప్పకూడదన్నాడు, చాలా పెద్ద పెద్ద పదాలు వాడాడు కదా. అందుకని మీరందరూ కూడా వాటి గురించి ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను.